హైదరాబాద్ లో నిన్న రాత్రి కుండపోత వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలు జలమలమయ్యాయి. అర్ధరాత్రి 12 గంటల సమయంలోనూ హైడ్రా సిబ్బంది సహాయక చర్యలను నిరంతరం కొనసాగించారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎంఆర్టీ బృందాలు రంగంలోకి దిగి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాయి. రహదారులపై నిలిచిపోయిన వర్షపు నీటిని భారీ మోటార్ల సాయంతో వేగంగా తొలగిస్తూ ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాయి. క్షేత్రస్థాయిలో తలెత్తిన సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని అధికారులకు హైడ్రా ఉన్నతాధికారులు సూచనలు చేశారు. హైడ్రా అదనపు డైరెక్టర్ వర్ల పాపయ్య స్వయంగా క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలిస్తూ సహాయక చర్యలను సమన్వయం చేశారు. ఆర్ఎఫ్ఓ జయప్రకాష్, డిఎఫ్ఓ శ్రీధర్, డిఎఫ్ఓ గౌతమ్ తో పాటు ఎస్ఎఫ్ఓ అధికారులు కూడా క్షేత్రస్థాయిలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. వర్ష ప్రభావం తగ్గిన వెంటనే సాధారణ పరిస్థితులు నెలకొనాలా హైడ్రా బృందాలు నిరంతరం చర్యలు కొనసాగిస్తున్నాయి. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, మహబూబాబాద్, ఖమ్మం, జనగామ, వికారాబాద్ జిల్లాల్లో తేలికపాటి వర్షం పడవచ్చంటూ ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. సరూర్ నగర్, హస్తనాపురం, ఉప్పల్, బండ్లగూడ, హయత్ నగర్, చార్మినార్, బాలాపూర్, నాంపల్లి, గోల్కొండ తదితర ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమలమయ్యాయి. పలుచోట్ల ఇళ్లలోకి నీళ్లు చేరాయి. దిల్సుఖ్ నగర్ లోని సాయిబాబా ఆలయం వద్ద రహదారిపై భారీగా వర్షపు నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. పలు ప్రాంతాల్లో మోకాలి లోతు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. అత్యధికంగా సరూర్ నగర్ లో 112 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఉప్పల్ 81.3, బండ్లగూడ 79.5, హయత్ నగర్ లో 72.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, కామారెడ్డి, హన్మకొండ, వరంగల్, భద్రాద్రి, జనగామ, వికారాబాద్ జిల్లాలో తేలికపాటి వర్షాలు పడవచ్చంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, హైదరాబాద్ లో రాత్రి నుంచి పలు ప్రాంతాల్లో, పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నట్టుగా తెలుస్తోంది. తాజా పరిస్థితి ఏంటి? అయితే చెప్పింది ఈ రోజు నుంచి మరో 2 రోజుల పాటు మోస్తారు వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ తెలిపిన తీర్పుతో అయితే రాష్ట్ర రైతాంగం కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గత వారంలో ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఎన్నో ఎఫెక్ట్ తో పాటు భావ పరిస్థితుల నేపథ్యంలో పంటలు సాగు చేయడానికి వెనకడుగు వేసినటువంటి రైతాంగానికి అయితే గత వారం క్రితం కురిసినటువంటి భారీ వర్షాలతోటి కొంత ఊరటకరంగా, ఒకవేళ ఆ భారీ వర్షాలకు సంబంధించి ఇటు ప్రాజెక్టులోకి వరద నీరు చేరినప్పటికీ కూడా దాదాపుగా నెలన్నర సమయం పాటు వెనక్కి పంటలు సాగు చేయాల్సిన సమయం కావడంతో పూర్తిగా పంటలు పండే సమయానికి నీరు అందకపోతే ఇబ్బంది పడే సందర్భాలు ఉన్నాయంటూ కూడా రైతులు ఆందోళన చెందారు. అయితే ప్రస్తుతానికి 3 రోజుల పాటు మోస్తారు వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ చెప్పిన కబురుతో అయితే రైతులైతే సాగులకు కూడా సన్నద్ధమవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్ తో పాటు కరీంనగర్, మెదక్,
నిజామాబాద్, జగిత్యాల జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ అయితే వాతావరణ శాఖనైతే జారీ చేస్తుంది. అయితే మోస్తారు వర్షాలు కురుస్తున్నప్పటికీ కూడా 30 నుంచి 40 కిలోమీటర్ల మేర భారీ ఈదురుగాలు వీసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలెవరు కూడా బయటికి రావద్దు, అత్యవసరం అయితేనే బయటికి రావాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే సూచనలు అయితే చేస్తున్నారు. ఓవైపు ఈ మోస్తారు వర్షాలతో పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు ఎవరు కూడా పంట చేలలోకి వెళ్ళినప్పుడు చెట్ల కింద ఉండద్దంటూ కూడా సూచనలు అయితే చేస్తా ఉన్నారు. గత వారం రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షాలకు అయితే పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాజెక్టులు అయితే జలకాలను అయితే సంతరించుకున్నాయి. ఇటు ఉత్తర దక్షిణ తెలంగాణకు గుండెకాయ అయినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిగా నిండు కుండలు తలపించడంతో అయితే ఈ ఏడాది సాగునీరుతో పాటు త్రాగునీరుకి అయితే ఇబ్బంది లేని సిచ్యువేషన్స్ అయితే ఏర్పడింది. దాదాపుగా శ్రీపల్లి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి 4 లక్షల క్యూసెక్ వరద నీరు అయితే దిగువన గోదావరిలోకి గత వారం రోజుల క్రితం అయితే ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులు అయితే వదిలిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే నిన్న సాయంత్రం నుంచి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో, మంచిర్యాల జిల్లాలో కొన్ని మండలాల్లోనైతే మోస్తారు వర్షం అయితే కురుస్తోంది. నిర్మల్ జిల్లాలో కురుస్తున్న వర్షంతో కడెం ప్రాజెక్ట్ లోకి 4,321 క్యూసెక్ల వరద నీరు వస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టు సంబంధించినటువంటి ఒక గేట్ అయితే లిఫ్ట్ చేసి దిగువన గోదావరిలోకి 3,000 క్యూసెక్ల వరద నీరు అయితే కడెం ప్రాజెక్ట్ నుంచి అయితే వదులుతున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. మరోవైపు కొమరంబి ప్రాజెక్ట్ లో కూడా వరద నీరు వచ్చి చేరుతా ఉన్న నేపథ్యంలో ప్రాజెక్టు సంబంధించినటువంటి 2 గేట్లను అయితే ఇటు ప్రాజెక్ట్ అధికారులు లిఫ్ట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతానికి ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ఆనుకొని ప్రవహిస్తున్నటువంటి గోదావరి, పెనుగంగ, వార్ధ, ప్రాణహిత నదులు అయితే ఉప్పొంగి ప్రవహిస్తా ఉన్నాయి. ఓవైపు ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో అయితే ప్రాణహిత నది మాత్రం ఉగ్రరూపం దాల్చి అయితే ప్రవహిస్తోంది. ఇటు కొమరంభీం మంచిర్యాల జిల్లాలో ప్రాణహిత తీర ప్రాంతంలోకి బ్యాక్ వాటర్ రావడం, పంటలు మునగడంతో అయితే రైతులైతే ఆందోళన చెందుతున్నారు. తాము నష్టపోయిన పంట కూడా పరిహారం రాష్ట్ర ప్రభుత్వం అందించాలంటూ వారైతే కోరుతా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతానికి నేను మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద ఉన్నాం. దాదాపు చూడొచ్చు ఈ రహదారి గుండా ఇటు కరీంనగర్ తో పాటు ఆదిలాబాద్ కి కనెక్టివిటీ ఉంటుంది. రోజు నిత్యం వందలాది వాహనాలు అయితే ఈ మార్గం గుండా వెళ్తూ ఉంటాయి. అయితే నిన్న సాయంత్రం నుంచి కూడా మోస్తారు వర్షాలు కురుస్తూ ఉండడంతో కూడా జనజీవనం ఎక్కడికక్కడ అయితే స్తంభించింది. బయటికి కూడా ఎవరు రాని పరిస్థితి, అత్యవసరం అయితేనే బయటికి వస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు నిన్న సాయంకాలం వేళ హైదరాబాద్ లో అర్ధరాత్రి అయితే వర్షం అయితే తగ్గికొట్టింది. దీంతో సరూర్ నగర్, అస్తినాపురం, ఉప్పల్లో నార్మల్ వర్షపాతం నమోదవగా నాంపల్లి, గోల్కొండ, రాజేంద్ర నగర్ లో భారీ వర్షం అయితే కురిసింది. దాదాపుగా పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు అయితే పూర్తిగా జలమయమయ్యాయి. అర్ధరాత్రి సమయంలో హైడ్రాట్ సహాయ చర్యలు అయితే చేపట్టింది. ఈ సహాయక చర్యల్లో హైడ్రాట్ తో పాటు డిఆర్ఎఫ్, ఎంఆర్ఎఫ్ బృందాలు అయితే పాల్గొని మోటార్ల సాయంతో రోడ్లపై నిలిచినటువంటి నీళ్లు కూడా పూర్తి స్థాయిలో తొలగించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కేవలం నిన్న హైదరాబాద్ లో కురిసినటువంటి అర్ధరాత్రి వర్షంతో అయితే కేవలం అర్ధరాత్రిలోనే ఇటు సరూర్ నగర్ లో 11.2, ఉప్పల్లో 8.1, బండ్లగూడలో 7.9, హైత్ నగర్ లో 7.2 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. మరోవైపు ఇప్పటికే ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాలకైతే వాతావరణ శాఖ అధికారులు అయితే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. దాదాపుగా ఇదే వెదర్ కూడా 3 రోజుల పాటు ఉంటుందంటూ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండా తలపిస్తా ఉండగా, మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి జలపాతాలన్నీ కూడా జాలువారుతా ఉండడంతో వాటిని వీక్షించడానికి కూడా పర్యాటకులు అయితే క్యూ కడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్. హైదరాబాద్ లో నిన్న